జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో పూర్తి సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మాట్లాడారు. నేరు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతున్నందున నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమైన యథార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సదుద్దేశంతో ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యువత మద్యపానం, డ్రగ్స్ లాంటి వ్యసనాల బారిన పడుతున్నారని, ఇవన్నీ సమాజంలో అనేక నష్టాలు జరిగే ప్రమాదాన్ని సూచిస్తున్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ అనియంత్రిత స్వేచ్ఛ ముసుగులో నైతిక విలువలు పతనమవడం వలన దేశ శాంతి మరియు పురోగతిపై ప్రభావితం పడుతుందన్నారు. జమాతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ నగర అధ్యక్షులు అహ్మద్ అన్సర్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కరీముల్లా ఖాన్, మహిళా విభాగం బాధ్యులు సాబేరా, ఆయేషా, హబీబా, జరీనా, జీఐఓ బాధ్యులు నస్రీన్, కరీమా, జమాతే నగర సభ్యులు జహంగీర్, అలావుద్దీన్, జైద్ తదితరులు పాల్గొన్నారు. 75 ईयर्स से इस देश में हम काम कर रहे हैं और हम चाहते हैं कि समाज और सोसाइटी वैल्यू बेस्ड सोसाइटी हो, मूल्यों पर आधारित, नैतिकता पर आधारित समाज को बनाना। एक व्यक्ति नैतिक रूप से मजबूत हो, समाज नैतिक रूप से मजबूत हो, समाज में नैतिक मूल्य हो, मॉरलिटी हो। तो जमात इस्लामी हिंद की हमारी जो महिला विंग है, महिला शाख है, महिला विभाग ने पूरे राष्ट्रीय स्तर पर एक अभियान, एक मुहिम, एक कैंपेन शुरू किया है 1 सितंबर से। महिला विभाग तरफुन నైతికతయే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక నెల రోజుల పాటు ఉద్యమం నిర్వహించబోతోంది. ఈ ఉద్యమంలో భాగంగా రాజమండ్రి నగరానికి మౌలానా సలీం ఇంజనీర్ గారు, జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా మరియు ఈ ఉద్యమం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కానీ మనిషి స్వాభావికంగా పుట్టినప్పుడు మంచివాడిగానే పుడుతున్నాడు. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అతను పెరిగే వాతావరణం కానీ, అతని తల్లిదండ్రుల పెంపక ప్రభావం కానీ, అతని స్నేహితుల ప్రభావం కానీ, ఇవన్నీ కూడా మనిషిని నైతికత నుంచి దూరం చేస్తున్నాయి. తద్వారా మనిషి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అలవాటు పడి దేశాన్ని, సమాజాన్ని కూడా నష్టపరుస్తున్నారు. దేశంలో రోజుకి 90 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే డ్రగ్స్, అలాగే మత్తు పదార్థాల యొక్క కేసులు కానివ్వండి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వ్యసనపరులు అయిపోయి చేసేటువంటి దౌర్జన్యాలు, అలాగే అఘాయిత్యాలు, అది కాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ అవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. మహిళలకు చిన్నపిల్ల స్థాయి నుంచి వృద్ధురాలి వరకు కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి దాపురించింది. వారికి ఉద్యోగాల్లో చేసే విషయంలో కానీ, గృహాల్లో కానీ, వారు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కానీ, చివరికి బంధువులైనటువంటి వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారు.